ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలండి. ఈరోజు ఈ సెల్ఫ్ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మా యొక్క బాధను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చామండి. నా పేరు జె. రాజలక్ష్మి. పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి సిహెచ్సిలో గత 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పోస్టుల్లో పనిచేస్తున్నామండి. నాలాగే ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్లో ఏరియా హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సిలో వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారండి. ఈరోజు మేము గత కొన్ని రోజుల నుంచి ఎంతో మనోవేదన చెందుతున్న ఒక విషయం మమ్మల్ని అసలు ఏ విధంగా మేము ఈ వృత్తి ధర్మంలో కొనసాగాలో మాకు అర్థం కావడం లేదండి. ఎందుకంటే మేమైతే చాలా కష్టపడి స్టాఫ్ నర్సెస్ ట్రైనింగ్ తెలుగు మీడియం నుంచి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో 3.5 సంవత్సరాలు మేము కష్టపడి చదివితే ఏఎన్ఎంలుగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంటెన్సివ్ పీరియడ్ అని చెప్పి ఒక 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ పోస్టుల్లో భర్తీ చేయడానికి ప్రభుత్వాలు సన్నాహం చూపిస్తున్నాయని మాకు తెలిసిందండి. కాబట్టి మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఎందుకంటే మాకు 2010 సంవత్సరం నుంచి ఎంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అప్పుడు 2010లో ఎగ్జామ్ ద్వారా తీసిన పోస్టులు ఎంతవరకు కూడా ఉన్నాయి. మేము తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే ట్రైనింగ్ అయ్యి ఒకే స్టాఫ్ నర్సెస్, జిఎన్ఎంస్, బిఎస్ నర్సింగ్ వల్లనే రకరకాల పోస్టింగ్స్లో ఫిలప్ చేసి మా ద్వారా అన్ని వర్కులు చేయించుకున్నారు. కానీ ఎంతవరకు మాకైతే రెగ్యులర్ చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రాకపోవడం మేము చాలా ఆందోళన చెందుతున్నామండి. ఎందుకంటే రాత్రి పగలు ఒక డాక్టర్ తర్వాత హాస్పిటల్లో సేవలు అందించే స్టాఫ్ నర్సెస్ మీద ఎంత వివక్ష చూపిస్తున్నప్పుడు మేము ఏ విధంగా మా ఉద్యోగ భద్రతని మాకు ఇస్తారో మాకు అర్థం కావడం లేదండి. ఈ రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా మేము ఎదురు చూసి మా వయసులు అయితే పెరుగుతున్నాయి, కానీ మా జీవితాల్లో మాత్రం ఎటువంటి ఎదుగుదల లేకుండా మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకు తెలియకుండా మేము రాత్రి పగలు ఇక్కడ జీవితాలను అర్పిస్తున్నామండి. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ప్రజలందరూ ఏది మీకు నిజంగా మీకు ఏది న్యాయం అయితే దాని మీద మీరు మాకు సపోర్టివ్గా నిలబడండి. అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నామండి. ఎందుకంటే మా క్వాలిఫికేషన్ చూసి మా పనితనం చూసి మీరు మా ఎంత దయ ఉంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్లో ఇన్ని సంవత్సరాలు మేము కాంట్రాక్ట్లో పనిచేస్తాం, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము అడుగుతున్నామండి. అదేవిధంగా ఎన్సిడి అని, ఎస్ఎన్సి అని ఎన్నో ఆర్సిహెచ్లని ఇంతమంది స్టాఫ్ నర్సులు మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామంటే మీరు ఏదో ఒక రోజు మా జీవితంలో రెగ్యులర్ అవుతామనే నమ్మకంతోనే మేము పనిచేస్తున్నామండి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇవి చూస్తే ఇది సాధారణమైన విషయంగా మేమైతే చూడలేకపోతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లకి కాంట్రాక్ట్ వివక్షత మాకేందుకు చూపిస్తున్నారు మాకు అర్థం కావడం లేదండి. దయచేసి మా మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ కాంట్రాక్ట్ విధానాన్ని స్వస్థపలికి మా జీవితాల్లో వెలుగులు నింపాలని, మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని, మా జీవితాల్లో మేము అందరం రెగ్యులర్లో ఉద్యోగాలు చేస్తామనే ఆశను మాకు కలిగిస్తారని మేము సవినయంగా మనం చేసుకుంటాం.